అందరికీ నా నమస్కారము. నేను డాక్టర్ తురేగల్ మొహమ్మద్ సైఫుల్లా, నోబుల్ కేర్ నర్సింగ్ హోమ్, ఆదోని. ఈరోజు నేను హెచ్ఎంపివి వైరస్ గురించి మాట్లాడుతాను. ఈ వైరస్ ఇటీవల కాలంలో వార్తల్లో చాలా ప్రాచుర్యంగా పొందింది. ప్రధానంగా చైనాలో ఈ వైరస్ కేసులు ఎక్కువగా గుర్తించబడ్డాయి. దీనివల్ల గందరగోళం ఏర్పడుతోంది. చైనాలో పర్యవేక్షణ చాలా బాగుండడం వల్ల కేసుల సంఖ్య అధికంగా ఉంది. హెచ్ఎంపివి వైరస్ అనేది ప్రాథమికంగా శ్వాసకోశ వైరస్. ఇది కొత్త వైరస్ కాదు. ఇది 2001లో నెదర్లాండ్స్లో కనుగొబడింది. ఇది ఇన్ఫ్లుయెన్జా మరియు రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్తో పాటు ఒక కామన్ వైరస్గా గుర్తించబడింది. ఇది ముఖ్యంగా జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కలిగిస్తాయి. లైక్ ఎ కామన్ కోల్డ్, 95% ఆఫ్ ద పేషెంట్స్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్. కొంతమంది రోగులు సీరియస్నెస్ కనబడింది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా. కేవలము 1 నుండి 5% పేషెంట్లలో గుర్తించబడింది. ముఖ్యంగా సిఓపిడి, బ్రాంకైటిస్ మరియు ట్యూబర్క్యులోసిస్ లాంటి పేషెంట్స్లో ఈ వైరస్ కొంతవరకు ఇబ్బంది కలిగించవచ్చు. ప్రస్తుతంగా ఈ వైరస్ ఎటువంటి టీకా అందుబాటులో లేదు. అయితే ఈ వైరస్కు నివారించడానికి మీరు చేయాల్సినవి సాధారణంగా చేతులు శుభ్రతంగా కడుక్కోవడము, రోగి నిరోధక శక్తి పెంచుకోవడము, సరైన నిద్రపోవడము, పండ్లు మరియు కాయగూరలు వంటి ఆరోగ్య ఆహారము సేవించవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మీకు దగ్గు, జలుబు లేదా జ్వరం వస్తే కౌంటర్ మీద ఫార్మసీలో ట్రీట్మెంట్ తీసుకోవద్దండి. ఇది ఒక వైరల్ డిసీజ్, బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు. దానికి యాంటీబయాటిక్ కూడా అవసరం లేదు. ముఖ్యంగా బిందువుల ద్వారా వ్యాప్తి కలుగుతుంది కాబట్టి మనము మాస్క్ లాంటివి ధరించవలెను. ఈ హెచ్ఎంపివి వైరస్ కరోనా వైరస్ లాంటి సీరియస్ ఇన్ఫెక్షన్ అంటూ కాదు. దీనివల్ల జనాలు భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.